ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు హస్తినాకు వెళ్తున్నారు. సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇవాళ రాత్రి కానీ రేపు కానీ ఆయన అమిత్ షాతో సమావేశమవుతారని తెలుస్తోంది. భేటీ అనంతరం ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అమిత్ షాతో భేటీ కానుండడం చర్చనీయాంశమైంది. ఇక హస్తినాకు చంద్రబాబు టీడీపీతో పొత్తుపై బీజేపీ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయం కాగా బీజేపీ సైతం ఈ కూటమితో కలిసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడూ కలిసి ఏపీలో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి. ఇప్పుడు ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే మిగిలుండడంతో పొత్తుల అంశాన్ని తేల్చాలని భావిస్తున్నారంట. చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఈ పొత్తుల అంశం దాదాపు ఫైనల్ అవుతుందని సమాచారం. అమిత్ షాతో చంద్రబాబు భేటీ అనంతరం పొత్తులపై ఓ క్లారిటీ రానుంది. ఎన్డీఏ పేరుతోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉంది. వారితో సమావేశం ముగిసిన తర్వాత పవన్తో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి, ఇవాళ చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు, అమిత్ షాతో భేటీ కానున్నారు. మరి తిరిగి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో కూడా భేటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఢిల్లీ బయలుదేరనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయం కానీ కేంద్ర మంత్రి అమిత్ షాతోను, అదే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో గాని ఆయన సమావేశం అవనున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమితో పాటు బీజేపీ కూడా, అంటే మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలి అనే అంశంపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు అది కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఆయన చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏ అంశాలు బీజేపీ అధిష్టానంతో మాట్లాడాలి, ఎన్ని సీట్లు వారికి ఇవ్వాలి అనే అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసానికి చేరుకున్న పార్టీ సీనియర్ నేతలు, అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో ఆయన చర్చిస్తున్నారు. ప్రధానంగా 2014 ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమితోటి వెళ్లి విజయం సాధించారు. అదేవిధంగా ఇదే కూటమి కాకుండా జనసేన ప్రత్యేకంగా విడిగా వెళ్లి బీజేపీ కూడా విడిగా పోటీ చేయడం, కూటమిగా వెళ్లడం వల్ల 2009లో నష్టం జరిగింది. కాబట్టి అటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దానిపై తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పుడు పార్టీ సీనియర్ నేతలతోటి చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు బీజేపీ తోటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తోటి మధ్యవర్తిత్వం వహిస్తూ బీజేపీ కూటమితోటి కలిసి పోటీ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు అది పూర్తి స్థాయిలో ఒక వర్కౌట్ అయ్యి కార్యరూపం తెలిసింది. దానికి సంబంధించి పూర్తిగా ఈ రోజు రాత్రికి బీజేపీ జాతీయ నేతలతోటి చంద్రబాబు చర్చలు జరిపే అవకాశం ఉంది. అయితే గతంలో బీజేపీ గెలుపొందిన 4 అసెంబ్లీ స్థానాలతో పాటు ఇంకొక 6 అసెంబ్లీ స్థానాలు కావాలి అని చెప్పేసి బీజేపీ కూడా పట్టుపడుతున్నట్టు మనకి తెలుస్తోంది. అదేవిధంగా మొత్తం 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 పార్లమెంటు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కావాలి అని చెప్పేసి బీజేపీ వైపు నుంచి డిమాండ్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్లటం వల్ల వచ్చే లాభ నష్టాలను కూడా అంచనా వేసుకుని పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా చర్చించిన తర్వాతే బీజేపీ కూటమితోటి పోటీ చేయడానికి సిద్ధపడాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సీనియర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇటు ఒకవైపు మైనారిటీలు, మరో క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీలు పార్టీకి కొంత దూరమయ్యే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే క్రిస్టియన్ మైనారిటీస్ కొంచెం దూరంగా ఉన్నారు. వారందరినీ కలుపుకుని వెళ్తున్న ఈ తరుణంలో మళ్లీ బీజేపీ తోటి పొత్తు అనేటప్పటికీ కొంత నష్టం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి
కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పటికీ ఈ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే బీజేపీ తోటి ఒక పొత్తుకు రావాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాలన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఎన్ని సీట్లు ఇవ్వాలి, అయితే ఎక్కువ సీట్లు జనసేన బీజేపీ ఇద్దరు కూడా ఎక్కువ సీట్లు కనుక డిమాండ్ చేసినట్లయితే దానికి పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచించినట్లున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ పార్టీలు కూటమి కట్టినప్పటికీ కూడా బీజేపీ జనసేనకు ఇచ్చేది 30 నుంచి 35 సీట్లు మాత్రమేనని చెప్పేసి వాటిల్లోనే ఈ రెండు పార్టీలు కూడా సర్దుకుని పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఈ తెలుగుదేశం పార్టీ జనసేనకు అదేవిధంగా బీజేపీకి కేటాయించే సీట్లలో కొంతమంది సీనియర్లు సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంది. వారందరినీ కూడా చంద్రబాబు ఇంటికి పిలిపించుకొని వారందరినీ కూడా బుజ్జగిస్తున్నారు. ఈసారికి మనం అధికారంలోకి రావడానికి కొంతమంది సీనియర్లు సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే సీట్లు కోల్పోయిన వారిని పిలిపించుకొని బుజ్జగిస్తున్నారు. నిన్నటి నుంచి దాదాపు 10 మందికి పైగా సిట్టింగ్ ఇన్ఛార్జీలుగా ఉన్న వారందరికీ కూడా పిలిపించుకునే చంద్రబాబు ఈసారికి మీరు ఖచ్చితంగా మీ సీటు పొత్తులో భాగంగా మీ సీటు త్యాగం చేయవలసిన పరిస్థితి వస్తుంది, మీకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత కల్పిస్తాము అని వారికి బుజ్జగిస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రతిభ తిలక్, మరి గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తనని కలిసిన తర్వాత పొత్తు గురించి రివీల్ చేయడం అయితే పొత్తు గురించి ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పుడు అమిత్ షాతో భేటీ తర్వాత పొత్తు గురించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు అయింది అంటేనే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లే మనం భావించాలి. చంద్రబాబు ఇప్పటి వరకు కూడా పొత్తు విషయంలో కొంత అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ కూడా పొత్తు ఉంటుంది, 3 పార్టీలు కలిసే పోటీకి అసెంబ్లీ ఎన్నికల పోటీకి వెళ్తాయి అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు అయింది అని మనం చెప్పుకుంటున్నది ఈ తరుణంలో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే వీరందరూ కూడా ఢిల్లీ బాట పడుతున్నట్లు మనకు తెలుస్తోంది. అయితే ముందుగా చంద్రబాబు వెళ్లి వీటిలన్నింటినీ సూత్రప్రాయంగా అంగీకారం తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి పూర్తి స్థాయిలో ఈ పొత్తును ఖరారు చేసుకుని రావచ్చు. అదేవిధంగా ఆదివారం రాత్రి బీజేపీ జాతీయ నాయకులు చంద్రబాబును కలిసి ఒక రూట్ మ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది, విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఇవన్నిటిని కూడా ఒక ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైందని మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఢిల్లీ పర్యటన ఖరారై వచ్చిన తర్వాత ఈ నెల 14వ తేదీన మొత్తం సీట్లన్నింటినీ కూడా ఒకేసారి ఇటు జనసేన బీజేపీకి కేటాయించిన సీట్లతో పాటు తెలుగుదేశం పార్టీ ఎవరెవరైతే పోటీ చేయాలో అనే అంశంపై 175 స్థానాలను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిభ. రైట్ తిలక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.